సంతసముతో దివ్య పెన్నిధికి పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి ఆహ్వానింతుము దేవుని కుమారుని ఆహ్వానింతుము దేవుని కుమారుని రండి 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 దేవుని సన్నిధికి దివ్య పెన్నిధికి ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదాం జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదాం జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి దివ్య పెన్నిధికి. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు సెలబిండ్ల శవరెడ్డి జన్మదినం సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజు పాలెం విచారణ, కీర్తిశేషులు దొండేటి మరియమ్మ, దొండేటి అప్పారావు గార్ల 14వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ముచ్చి మరియరత్నం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం డీజిల్ కాలనీ విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు పూదోట ఆరోగ్యమేరి, నాగోతు కస్పారాజు, కీర్తిశేషులు పూదోట ప్రకాశమ్మ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. చంగల్పట్ మేత్రాసనం మధురాకతం విచారణ, అలోసియస్ దురై రాజ్ తన 60వ జన్మదిన వేడుకలు ఈ నెల 7వ తారీఖున జరుపుకొనిచుండగా వారిని దేవుడు దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మంచి ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయాలని మరియు తన భార్య పిల్లలు మనవ సంతానము దేవుని కృపచే సంతోషముతో ఉండాలని మంచిగా ఎదగాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. చెన్నై మైలాపూర్ అగ్రపీఠం తుమ్మ రోసారి తన జన్మదినం ఈ నెల 6వ తారీఖున జరుపుకొనిచుండగా వారిని దేవుడు నిండుగా దీవించాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానాలు సంతోషాలు ఎల్లప్పుడూ ఉండినట్లు తలంపులు నెరవేరాలని మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ, కీర్తిశేషులు గాదే పెద్ద థామస్ రెడ్డి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ వీరి కుటుంబ సభ్యులు బుద్ధ సముద్రం నుండి సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ, టి హవీలా ఇంటర్వ్యూలో
విజయం సాధించాలని, మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో క్రీస్తు ప్రభుని యొక్క జన్మదినోత్సవానికి ఆతురతతో, ఆశతో, నిరీక్షిస్తూ మనలను మనము సిద్ధము చేసుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క తరుణములో క్రీస్తు ప్రభుని యొక్క అధికారం, ప్రభును గూర్చినటువంటి విషయములు మన జీవితంలో మనము గుర్తించడానికి, ప్రభుని యొక్క అధికారాన్ని ప్రత్యేకముగా గుర్తించి అంగీకరించడానికి ఈనాడు పిలువబడుతూ ఉన్నాం. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప మన యొక్క జీవితంలో క్రీస్తు ప్రభుని ద్వారా మనందరికీ కూడా ఇవ్వబడుతూ ఉన్నది. క్రీస్తు ప్రభుని యొక్క అధికారము మన యొక్క జీవితంలో ప్రవేశించడం ద్వారా సంపూర్ణముగా మనము పవిత్రులుగా మార్చబడుతూ ఉన్నాం. సైతాను యొక్క కబంధ హస్తముల నుండి విముక్తిని పొందుతూ ఉన్నాం. అటువంటి క్రీస్తు ప్రభుని యొక్క అధికారమును కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. మనలను మనము ప్రభుని అధికారమునకు లోబరుచుకుందాం. ప్రభుని అధికారాన్ని తిరస్కరించకుండా ఆయన యొక్క అధికారమునకు, ఆయన ఏ విధంగా తండ్రి చిత్తానికి లోబడి ఉన్నాడో మనము కూడా ప్రభు యేసునికి లోబడి మన జీవితాలలో ఆయన యొక్క జన్మాన్ని పొందుదాం. ఆయన యొక్క కృపను మన యొక్క జీవితంలో ఆస్వాదించుదాం. ముందుగా మనం చేసినటువంటి పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ప్రార్థనలను దయతో ఆలకింపుము. మమ్ము రక్షించుటకు వచ్చుచున్న నీ కుమారుడు మా హృదయాంతరంగముల అంధకారమును తన దివ్య తేజస్సుతో పారద్రోలునుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యాకోబు నుండి ఒక చుక్క ఉదయించును. మొదటి పఠనము సంఖ్యాకాండము 24వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 17వ వచనం వరకు. ప్రభువు ఇశ్రాయేలును దీవింపగోరెనని బాలాము గ్రహించెను. అతడు మునుపటి రీతిగా ప్రభువు చిత్తమును ఎరుగుటకై శకునములు చూడబోలేదు. నేరుగా ఎడారి వైపు తిరిగి అచట గోత్రముల ప్రకారముగా విడిది చేసియున్న ఇశ్రాయేలీయులను చూచెను. దేవుని ఆత్మ అతనిపై రాగా బలాము దైవవాక్కును ఈ రీతిగా వినిపించెను. బెయోరు కుమారుడు బలాము పలుకు దైవవాక్కు, చక్కగా చూచిన నరుని సందేశము. అతడు దైవవాక్కును వినివాడు. మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను తిలకించువాడు. ఇశ్రాయేలు గుడారములు ఎంత సుందరముగా నున్నవి!
వరుసలుగా నాటిన ఖర్జూర వృక్షముల వలె, నదీ తీరమున పెరిగిన తోటల వలె, దేవుడు నాటిన సుగంధ వృక్షముల వలె, నీటి ఒడ్డున ఎదిగిన దేవదారుల వలె ఇశ్రాయేలు నివాసములు రమ్యముగా నున్నవి. ఇశ్రాయేలీ నుండి ఒక నాయకుడు ఉద్భవించును. ఆయన నానా జాతులను పరిపాలించును. ఇశ్రాయేలు రాజు ఆగాగు కంటే అధికుడు. అతడు మహావైభవముతో రాజ్యమేలును. బెయోరు కుమారుడు బాలాము పలుకు దైవవాక్కు, చక్కగా చూచిన నరుని సందేశము. అతడు దైవవాక్కును వినువాడు, దైవ జ్ఞానమును ఎరిగినవాడు, మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను తిలకించువాడు. నేను భవిష్యత్ జగతిని పారచూచి ఇశ్రాయేలు ఏమి చేయునో తెలియచెప్పెదను. ఇశ్రాయేలు నుండి ఒక నక్షత్రము ఉదయించును, ఒక రాజదండము బయల్వెడలును. అది మోవాబీయుల కణతలు అదరగొట్టును, షేతు వంశముల వారి పుర్రెలు పగులగొట్టును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకు ఎరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయుము. అందరూ. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. దినమంతయు నీ కొరకై వేచియుందును. ప్రభు చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. యవనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనకుము. నీ ప్రేమను బట్టియు నీ మంచితనమును బట్టియు నీవు నన్ను జ్ఞప్తి అందించుకొనుము. అందరూ. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ. ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. ఆ దినములలో యేసు దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా ప్రధానార్చకులు పెద్దలు వచ్చి, ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయుచుంటివి? నీకు ఈ అధికారమిచ్చిన వాడెవడు అని ఆయనను ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మిమ్ము ఒక మాట అడిగెదను, దానికి మీరు సమాధానమిచ్చిన ఎడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకు చెప్పెదను. యోహాను బప్తిస్మము ఎచ్చటి నుండి వచ్చినది? పరలోకము నుండియా లేక మానవుని నుండియా అని తిరిగి ప్రశ్నించెను. అంతటా వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి, పరలోకము నుండి వచ్చను అని సమాధానమిచ్చితిమా? అట్లయినా మీరేలా ఆయనను విశ్వసింపలేదు అనును? లేదా మానవుల నుండి
అని చెప్పితిమా? ప్రజలందరూ యోహానును ప్రవక్తగా భావించుచున్నారు. వారి వలన మనకేమి ముప్పు కలుగునో అని భయపడి అది మాకు తెలియదు అని పలికిరి. అప్పుడు ఆయన వారితో, అట్లయినా ఏ అధికారముతో ఈ పనులు చేయుచుంటినో నేను చెప్పను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తన అధికారాన్ని ప్రశ్నించినటువంటి పరిసయ్యులు, మతాధికారులు, ఇంకా సంఘ పెద్దలను వారు చేస్తూ ఉన్నటువంటి తన ఎడల వారు చేస్తూ ఉన్నటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి ఆలోచనను వారి యొక్క తర్కములోని, వారి యొక్క ఆలోచనలలోని ఏ విధంగా తిప్పి కొట్టి ఉన్నారో మనము ఈనాడు సువిశేషములో చదివి ఉన్నాం. బప్తిస్మ యోహానును వారు ఎందుకు నమ్మలేకపోయారు? ఈనాడు ప్రభు యొక్క అధికారాన్ని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి వారు ప్రభుని యొక్క పనులలో, మాటలలో, ప్రవర్తనలో అనేకసార్లు అనేక విధాలుగా తప్పులు వెదుగుతూ ఉన్నటువంటి ప్రభుని ఖండిస్తూ ఉన్నటువంటి వీరు ఒంటె రోమముల చర్మములు ధరించి ఎడారిలో ఎలుగెత్తి చాటినటువంటి హృదయ పరివర్తనము కొరకు ప్రజలు మారు మనసు పొంది దేవుని వైపు వచ్చుటకు అనేక విధాలుగా బోధించినటువంటి, బప్తిస్మమును ఇచ్చినటువంటి యోహానును ఎందుకు వీరు అంగీకరించలేకపోయారు అని ప్రభు ప్రశ్నించగానే వారు ఏమాత్రము జవాబు చెప్పలేకపోతూ ఉన్నటువంటి ఆ విషయాన్ని వారు ఏ విధంగా తమ యొక్క జీవితములో తాము మూర్ఖత్వముతో, గర్వాంధకారముతో, వారు అజ్ఞానులుగా తమకు దేవుని యొక్క వాక్కు, దేవునికి సంబంధించినటువంటివన్నీ కూడా తమ యొక్క జీవితములో ఇవ్వబడినప్పటికీ, వారు అన్నిటిని కూడా కలిగి ఉన్నప్పటికీ దేవుని యొక్క విధానములను, దేవుని యొక్క నిర్ణయములను, దేవుని యొక్క ఏర్పాటును గుర్తించలేనటువంటి వారి యొక్క గుడ్డితనాన్ని వారు తెలుసుకున్నట్లుగా వారు ఏమాత్రము ప్రభు ముందు ప్రశ్నించలేనటువంటి, మౌనంగా ఉండవలసినటువంటి ఆ విధానమును వారికి ప్రభు స్వయముగా తెలియచేస్తూ ఉన్నారు. ఏ అధికారముతో నీవు ఈ బోధలు చేస్తూ ఉన్నావు? ఇదే అధ్యాయాన్ని మత్తయి శుభవార్త 21వ అధ్యాయం మొదటిలో మనము చూచినప్పుడు ప్రభు దేవాలయము దొంగల గుహగా మారినటువంటి దేవాలయాన్ని, అక్కడ ఉన్నటువంటి బేరగాళ్లను, అక్కడ డబ్బులు మార్చున్నటువంటి వారిని, అందరినీ వ్యాపారం చేయవారిని, కోలాహలముగా అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి వారిని ప్రార్థనలు చేసి దేవునికి సాన్నిధ్యాన్ని, దేవునికి కృపను, దేవునికి మహిమను, దేవుని చూపినటువంటి విధానములను గుర్తించలేనటువంటి, గమనించలేనటువంటి ఆ యొక్క సమయము లేనటువంటి ఆ యొక్క పరిస్థితిని చూచిన ప్రభు దేవాలయములో వారందరినీ కూడా వెడలుగట్టి దేవుని యొక్క సన్నిధిని పరిశుభ్రముగా ఆయన మార్చి దేవునికి సన్నిధిగా ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విషయములు, ఇంకను ప్రభు చేసినటువంటి బోధనలు, ఇంకను ప్రభుని యొక్క అద్భుత కార్యములు, ఇవన్నిటిని కూడా చూచినటువంటి ఈ యొక్క పరిసయ్యులు, అధికారులు, సంఘ పెద్దలు ప్రభును ప్రశ్నిస్తూ ఉన్నారు. నీకు అధికారము ఎవరిచ్చారు? వాస్తవానికి ప్రభునికి ఏ అధికారము లేదు. రోమా చక్రవర్తుల యొక్క పాలనలో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క ఆలయ ప్రాంగణమంతా కూడా ఈ మతాధికారుల చేతుల అధికారంలో ఉంటూ ఉన్నది. రోమా చక్రవర్తుల యొక్క పరిపాలనలో ఉన్నటువంటి
పాలస్తీనా దేశమును వాస్తవానికి హేరోదు రాజు పరిపాలిస్తూ ఉన్నప్పటికీ అధికారమంతా కూడా వారి ద్వారానే ఇదిగో వీరికి ఇవ్వబడుతూ ఉన్నది. కాబట్టి ప్రభు దేవాలయములో బోధ చేస్తూ ఉన్నటువంటి సమయంలో, ఈ పనులను చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది వాస్తవానికి ప్రభు ఏదైనా తన యొక్క మాటలలో రోమా చక్రవర్తులకు వ్యతిరేకముగా మాట్లాడితే ఆయన మాటలలోనే ఆయనను చేజిక్కించుకొని ఆయనను నాశనం చేయడానికి అనగా ఆయనను శిక్షించడానికి అనగా ఆయన మాట్లాడకుండా నోరు మోయించడానికి వారు చేసినటువంటి ప్రయత్నము చివరికి వారే నోరు మూసుకుని ప్రభుని నుండి వైదొలిగినట్లుగా ప్రభు చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలములో ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి సమయములో ప్రభునికి జననోత్సవము కొరకు సంతోషముతో ఆతురతతో వేచి ఉన్నటువంటి సంసిద్ధులమవుతూ ఉన్నటువంటి సమయములో మనకు తెలియనటువంటి శ్రీసభ క్రీస్తు ప్రభుని కొరకు ఎందుకు మనము వేచి ఉండాలి? క్రీస్తు ప్రభు వచ్చుట ద్వారా, జన్మించట ద్వారా ఈ ప్రపంచములో మన జీవితములో జన్మించట ద్వారా భౌతికంగా ఆయన పుట్టుక ద్వారా మనము ఏమి పొందనున్నాము అనున్నటువంటి విషయాన్ని మనకు ఈనాడు తేటతెల్లం చేస్తూ ఉన్నది. ప్రభుని యొక్క అధికారము, ప్రభుని యొక్క దేవుని యొక్క అనుగ్రహములో తాను పొందినటువంటి దేవుని యొక్క అధికారములో తాను పొందినటువంటి అధికారము. అంతేగాని ఆయన ఈ లోకములో పెత్తనము చెలాయించడానికి, ఈ లోకములో అధికారమును చెలాయించడానికి, ఈ లోకములో తనకు ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయములపై అధికారమును పొంది ఆయన సంతోషముతో ఆనందముతో జీవించడానికి కాదు. దీనికి ముందు అధ్యాయంలో మత్తయి శుభవార్త 20వ అధ్యాయంలో ప్రభువే స్వయముగా అంటూ ఉన్నాడు. 28వ వచనములో, అట్లే మనుష్య కుమారుడు సేవించుటకి గాని సేవింపబడుటకు రాలేదు. దాని అర్థం, దాని తరువాత వాక్యంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ఇది ప్రభు రాకడకు, ప్రభు అధికారానికి, ప్రభు దేవుని యొక్క అనుగ్రహములో పొందినటువంటి ఈ యొక్క కృపకు ఇదే ఆధారము. అందుకే ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖలో పునీత పౌలు గారు మనందరికీ తెలిసినటువంటి వాక్యము, చెప్పినటువంటి వాక్యము 2వ అధ్యాయములో మనము 6వ వచనం నుండి మనము చదువుకున్నప్పుడు 11వ వచనం వరకు మనము చదివినప్పుడు ఈ విషయాన్ని మనము చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాం. అందువలనని 9వ వచనం, దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. ఈ నామము పొందుట వలన పరలోక, భూలోక, పాతాళ లోకములందరి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలను. పరలోక, భూలోక, పాతాళ లోకములందలి సమస్త జీవులు పితయగు దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటించవలను. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఎందువలన? క్రీస్తు సంపూర్ణంగా విధేయుడుగా తన యొక్క ప్రాణమును ధారపోసను మానవాళి రక్షణ కొరకు. కాబట్టి క్రీస్తు బోధ, క్రీస్తు అద్భుతములు, క్రీస్తు చేయనటువంటి ప్రతి పని రోమా చక్రవర్తుల యొక్క అధికారము వలన, హేరోదు అధికారము వలన, ఇంకా వేరొకరి అధికారము వలన వచ్చినటువంటిది కాదు. తన యొక్క ప్రాణమును ధారపోసినందువలన, ఈ లోకములో దేవుడు స్వయముగా ఆయనను ఇట్టి అధికారములో ఏర్పాటు చేసినందువలన వచ్చినటువంటి అధికారము.
అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, మీరు ఈ విషయాన్ని గ్రహించలేకపోయినట్లయితే నేను కూడా మీకు ఈ విషయాన్ని చెప్పినను వారు దానిని అంగీకరించరు. కారణం వారికి ఆలోచన వేరుగా ఉంటున్నది. ఈ దేవాలయ ప్రాంగణములో నాకు అధికారం ఉన్నది, నేను రాజును అని ప్రభు చెప్పినట్లయితే అది స్వయముగా రోమా చక్రవర్తుల అధికారమునకు ఒక సవాలుగా ఉంటున్నది. కాబట్టి ఆయనను ఖండించగలము, ఆయనను మరణశిక్షకు గురి చేయగలము అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వీరు యోహాను యొక్క క్రియలను, దేవుడు యోహాను ద్వారా ఈ లోకములో చేసినటువంటి క్రియలను గుర్తించలేనటువంటి గుడ్డితనము కలిగి ఉన్నటువంటి వారు ప్రభుని యొక్క అధికారాన్ని కూడా గుర్తించలేరు. అయితే మనము మరి ఒక చోట ఇంకా చాలాసార్లు ప్రభునికి అధికారం ఏ విధంగా ఇదిగో ఆయన పొంది ఉన్నాడో అనేక చోట్ల మనము ప్రభును గుర్చినటువంటి విషయాలు మనం చదువుతూ ఉన్నాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయములో ప్రభువు తన యొక్క బహిరంగ పరిచర్యను ప్రారంభం చేసినటువంటి మొదటి రోజులలో, తొలి నాళ్లలోనే ప్రభును గూర్చినటువంటి విషయాన్ని సాక్షాత్తు పిశాచములు అది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయము 27వ వచనము, అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి, ఈ నూతన బోధ ఏమి, అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అపవిత్రాత్మలు ప్రభును చూచినప్పుడు చెప్పిన మాటలు ఈ పరిసయ్యుల వలె, సంఘ పెద్దల వలె, గ్రుడ్డివారిగా మారి ఉన్నటువంటి వారి వలె కాక ప్రభును గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి ఆయన స్వభావాన్ని, దైవ కుమారుడిగా ఆయన ఈ లోకములో చేయునటువంటి క్రియలు చూచినటువంటి అపవిత్రాత్మలు చెప్పిన మాటలు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని, మమ్మను నాశనము చేయవచ్చితివా, నీవు ఎవరో మేము ఎరుగుదుము, నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరుస్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మొదటి పట్టణంలో కూడా మనం చదువుతూ ఉన్నాం. మొదటి పట్టణంలో మనము సంఖ్యాకాండము నుండి చదివినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ పట్టణము, బీలాము అన్యుడు అయినటువంటి ఇతడు, బాలాకు ద్వారా రప్పింపబడినటువంటి ఇతడు తన స్వంత ఖర్చులతో తాను స్వయముగా అనేక విధాలుగా బిలాము ద్వారా అర్పణలు చేసి, బిలాము ద్వారా దేవునికి మొక్కుబడులు చేసి, బిలామును ఇదిగో ఇజ్రాయేలు జాతిని, ఇజ్రాయేలు ప్రజలను శపించడానికి పిలిపించినటువంటి ఈ సమయంలో బిలాము దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క పనులను తాను స్వయముగా గుర్తించి పలికినటువంటి మాటలు ఈనాటి మొదటి పట్టణంలో మనం విని ఉన్నాం. అతడు దైవవాక్కును వినువాడు, మహోన్నతుడైన దేవుని చూపు దివ్య దర్శనములను తిలకించువాడు, ఇజ్రాయేలు గుడారములు ఎంత సుందరముగా ఉన్నవి. మనము దీనికి ముందు 24వ అధ్యాయము, ముందు 23, 22 అధ్యాయాలలో బాలాకు, యోవాబు రాజు అయినటువంటి బాలాకు తనకున్నటువంటి ఆ యొక్క సమస్యను బిలాముకు విన్నవిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ ఇజ్రాయేలీలు అసంఖ్యాకముగా ఉన్నటువంటి వీరు అనేక మందిని నాశనం చేస్తారు, మా దేశాన్ని కూడా కబళించి వేస్తారు, కాబట్టి వీరిని శపించు, వీరిని నేను వెళ్ళి ఓడించడానికి నాకు ఏమాత్రము శక్తి లేదు అని అతడు చెప్పినటువంటి ఈ మాటలను మనము 22వ అధ్యాయములో చదువుతున్నాం. అయితే బీలాము దేవుని యొక్క అనుగ్రహమును పొందినవాడై ఇజ్రాయేలీయులను గూర్చినటువంటి విషయాలు, వారిని దీవించినటువంటి విషయాలు మనం చదువుతున్నాం. ఇజ్రాయేలు ప్రజలు
దేవుని యొక్క అనుగ్రహము వలన, దేవుని యొక్క కృప వలన ఇజ్రాయేలు ప్రజలు శత్రువులను ఓడించి వారి ఎముకలు విరుగుగొట్టినటువంటి వారుగా, బాణములతో వారిని గుర్చినటువంటి వారుగా బిలాము గ్రహిస్తూ ఉన్నాడు. వారిని ఆయన దీవిస్తూ ఉన్నాడు. ఒక నక్షత్రము ఉదయించునుగా, ఒక రాజదండము వారి నుండి బయలువెడలునుగా అతడు ఆనాడు ప్రవచిస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనందరము కూడా గ్రహించడానికి క్రీస్తు ప్రభుని యందు దైవ అధికారము, క్రీస్తు ప్రభుని యందు దేవునికి రక్షణము, క్రీస్తు ప్రభుని యందు దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానమును గుర్తించి దాని కొరకై ఆశతో వేచి ఉండుటకు ప్రభు దేవుడు ఈనాడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆనాటి పరిసయ్యులు, ఆనాటి సంఘ పెద్దల వలె గురుడితనముగా ప్రభుని తిరస్కరించకుండా బిలాము వలె దేవుని యొక్క దర్శనమును, దేవుని యొక్క కృపను గ్రహించినటువంటి వారుగా మనము ప్రభుని కొరకు, ప్రభుని యొక్క విధానముల కొరకు వేచి ఉండి ఆయన యొక్క అధికారమునకు లోబడుట ద్వారా మనము ఆయన కృపకు పాత్రులకు వారుగా ఏర్పాటు చేయబడటానికి ఈనాడు పిలువబడుతున్నాం. ఆయన రాజ్యదండము, ఆయన అధికారము, ఆయనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క రక్షణ అనుగ్రహము మన జీవితంలో క్రీస్తు ద్వారా మాత్రమే పొందగలము అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించి ఈ యొక్క యథార్థములో మన జీవితాలను ఏర్పాటు చేసుకోవడానికి మరింతగా ఆశతో, నిరీక్షణతో మనము ప్రార్థనలు చేయుదాము. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరిన మనకు కావలసినటువంటి అన్ని అవసరములను వినయముతో, విధేయతతో ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువులను, మా మేత్రాసనాలను నడిపిస్తూ ఉన్న మా మేత్రానులను, పీఠాధిపతులను, సువార్త సేవలో నిమగ్నమై ఉన్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఉపాధ్యాయులు, ఉపదేశులు, విశ్వాసులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీ రక్షణ వాక్కు నలుదశలా చాటి చెప్పబడినట్లుగా ఈ సువార్తికులు తమ యొక్క జీవిత సాక్ష్యము ద్వారా క్రీస్తు ప్రభుని యొక్క సువార్తకు సాక్షులుగా జీవించుట ద్వారా ఈ లోకములో ప్రభుని యొక్క బోధనను, అధికారపూర్వకముగా ఉన్న బోధనను, రక్షణ వాక్కును వారు ఈ లోకములో చాటి చెప్పినట్లుగా వారందరిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల మా సర్వేశ్వర, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మా యొక్క కుటుంబాలను, మా యొక్క విచారణలను, సంఘాలను దీవించి ఆశీర్వదించండి. మేమందరము ప్రభుని యొక్క, మీ దివ్య కుమారుని యొక్క జననోత్సవాన్ని సంతోషముతో కొనియాడునట్లుగా మమ్మందరిని కూడా సిద్ధపరచండి, తయారుపరచండి. మీ యొక్క కార్యములు అన్యుడైన బిలాము గ్రహించినట్లే, ఇజ్రాయేలు ప్రజలను దీవించినట్లే, ఇతని ద్వారా మీ ప్రజలకు మేలును చేకూర్చినట్లే మేము కూడా రానున్న క్రీస్తు, ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క రక్షణము మా జీవితములో దాని ద్వారానే మేము సంపూర్ణమైనటువంటి మీ యొక్క కృపను పొందుటకు అర్హతను మా జీవితంలో పొందడానికి మాకు ఏర్పాటు చేసినటువంటి మీ యొక్క విధానములను, మీ యొక్క చిత్తమును మేము గ్రహించలాగున మమ్మందరిని కూడా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ దీవించి ఆశీర్వదించండి. ఈ టీవీ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, సిబ్బందిని, వారి కుటుంబాలను అనేక విధాలుగా దాన ధర్మములు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. వీరి యొక్క కృషి ద్వారా, ఆలోచన ద్వారా వీరు
సువార్తను బోధించి క్రీస్తును గూర్చినటువంటి విషయములను అందరికీ కూడా చాటి చెప్పినట్లుగా ఈ ఛానల్ దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, విశ్వాసముతో నమ్మికతో వినయముతో మేము చేయు ఈ ప్రార్థనలను దయతో విననవదరించండి, దీవించి మాకు అనుగ్రహించండి. ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. అందుకొను ఈ చిన్ని కానుక, అందుకొను ఈ చిన్ని కానుక. ఆదరించుమా ఈ పేద హృదయని, ఆదరించుమా ఈ పేద హృదయని. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా, మహిమయు ఘనతయు నీకే మహిమాన్వితుడా. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా, మహిమయు ఘనతయు నీకే మహిమాన్వితుడా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించి అర్పణలను దయతో స్వీకరింపుడు. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపమును ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్యరక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతో అతిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమగీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న
నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు.
గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు వందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రియమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి. ప్రియమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి. చేకొనరారి లోకనరారి భక్తితో గైకొనరారి. చేకొనరారి లోకనరారి భక్తితో గైకొనరారి. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించరండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించరండి, పరిశుద్ధ క్రీస్తు దేహమును స్వీకరించరారండి. ప్రియమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి. ప్రియమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి. చేకొనరారి లోకనరారి భక్తితో గైకొనరారి. చేకొనరారి లోకనరారి భక్తితో గైకొనరారి. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
మేమిప్పుడు నిర్వహించిన పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనస్సు నిలుపుకున్నట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోప క్రోధ మోహమని అగ్నిలో మేము, కోప క్రోధ మోహమని అగ్నిలో మేము, కాలిపోక కమలకుండా కాయుము రాజా, కాలిపోక కమలకుండా కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములు శాంతి దొరుకునా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములు శాంతి దొరుకునా. రాగభావం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధుర గానం. రాగభావం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధుర గానం. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము,